అందరికీ నమస్తే. రామ్ రామ్. అందరు మంచిగా ఉన్నారు కదా? యోగి జైతాల అయ్యప్ప గుళ్ళే అయ్యప్ప స్వాములకు భోజనాలు పెడుతుందట కదా. ఆ భోజనాల ముచ్చటేందో చూద్దాం పాండ్రి. గురుస్వామి, ఇవాళ నుంచి అయ్యప్ప స్వాములకు భిక్షలు అంటారు కదా, మరి ఎట్లా పెడతారు, ఏంది, ఎంతమందికి పెడతారు, ఒక్కసారి చెప్పు. ఎన్ని రోజులు పెడతారు అనేది. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మన అయ్యప్ప దేవాలయంలో ప్రతి సంవత్సరము నవంబర్ 20 నుండి జనవరి 1వ తారీఖు వరకు అయ్యప్ప స్వాములకు ఎంతో అద్భుతంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. లోకల్ స్వాములకు ఒక నియమం నిష్ట ఉండాలనే ఉద్దేశంతో, ఒక పద్ధతి ఉండాలనే ఉద్దేశంతో ఉదయం వచ్చినటువంటి స్వాములకు ఒక టోకన్ సిస్టమ్ పెట్టి టోకన్ ఇస్తున్నాం. టోకన్కు ఎలాంటి రుసుము లేదు, కానీ ఎస్టిమేషన్ తెలవడం కొరకు ఒక టోకన్ సిస్టమ్ పెట్టాము. అంటే మరి బయటకు వెళ్ళి వచ్చే స్వాములకు ఎట్లా మరి? అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చే స్వాములకు ఎలాంటి టోకన్ ఉండదు. ఎందుకంటే వారు ఎక్కడి నుంచో వస్తారు కనుక టోకన్ తీసుకోవడం వీలు కాదు. కనుక వారు ఎంతమంది వచ్చినా దూర ప్రాంతాలకు వెళ్ళి మన దగ్గరికి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మంచిర్యాల దూర ప్రాంతాలకు వెళ్ళి మన ప్రాంతానికి వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కనుక దర్శనార్థం వస్తున్నారు. కనుక చాలామంది ప్రతి సంవత్సరము వేలాది మంది అయ్యప్ప భక్తులు వచ్చి వారి వెంట వచ్చే సివిల్ వారికి కూడా మనము అన్నప్రసాదము చేస్తూ ఉన్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. గీయలటి నుంచి వెళ్ళి స్వాములకు భిక్షలు అనగానే ఇక వంటలు మొదలైన పొద్దుగాలటి నుంచి వెళ్ళే ఇక చూడు వంటలు ఎట్లా చేస్తారు వాళ్ళు. చేయరి ఇక స్వాములు కూడా భిక్షకు లైన్ కత్తుండ్రు. లైన్ కచ్చి అట్లే లైన్గా పోతారు. లైన్గా కూర్చుండే ఉంటుంది. కిందనే భోజనాలు మొత్తం మంది స్వాములందరూ కిందనే కూర్చుంటారు. కింద కూర్చుంటే అందరు కూర్చున్న తర్వాత ఇస్తారు అడ్డన వేసి ఇక అందరికీ భోజనాలు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల వడ్డన చేస్తారు. ఇక చిన్న పెద్ద అనకుండా వయసు గీసు అను లేదు, ఏది లేదు. ఆడవాళ్ళు అను లేదు, మొగళ్ళు అను లేదు. ఎవరికి దొరికితే వాళ్ళు దొరికినట్టు తీసుకొచ్చి ఇంత సాములకు వడ్డన చేస్తుంటారు. ఇక చూడు ఎట్లా చేస్తుండ్రో. ఇక వేరే ఊరికి వెళ్ళి వచ్చేటోళ్ళు కూడా మీరు సద్దులు కట్టుకొచ్చుకునే అవసరం లేదు. వీడికి వెళ్ళి వచ్చి ఈయనే గుళ్ళే తినచ్చు. మంచిగా టైం కత్తిరంటే 12:30 కత్తే ఈడ భోజనాలు మంచిగా కమ్మగండి పెడుతుండ్రు. సాములు మీరు ఇంటికాడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చుకునే అవసరం లేదు. దూరంకి వెళ్ళి వచ్చేటోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇంత భోజనాలు చేయడానికి మంచి సౌకర్యం ఉన్నది, సౌలత్ మంచిగా ఉన్నది. దీక్షలో పారాయణం చాలా విశిష్టత. మన దీక్షనే గురు పరంపరతో కూడుకున్నది కనుక మరి గురు చరిత్ర పారాయణం చేస్తూ ఉంటే నిజంగా మీరు మనసు పెట్టి ప్రతి అధ్యాయాన్ని, ప్రతి ప్యారాన్ని కూడా మీరు కనుక అర్థం చేసుకోగలిగితే మన జన్మ ధన్యమైనది. వాళ్ళ పరిస్థితుల బట్టి కొంతమంది నిలిచిపోవడం జరిగింది. మరి పర్మనెంట్ శాశ్వత దాతగా మీరు ఉండాలనుకుంటే మీరు నమోదు చేసుకుని ఓం బ్రహ్మా బ్రహ్మాది బ్రహ్మాతో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త ప్రచండం చతుర్విధం త్వమేవ వస్తు గోవింద సత్వమేవ సమర్పయే గృహాన సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర. ఓం సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి పార్వతీ.
అన్నదాన ప్రభువే మాతాపితా గురుదేవనే మిగతా ప్లేట్ పెడతాం. ప్లేట్ కూడా మీరు తీయాల్సిన అవసరం లేదు. ఒక గ్లాసు మాత్రం తీసి అక్కడ బయట గంపలు ఉంటే గంపలు వేయండి. స్వామి లేచినప్పుడు ఇస్తారు వీధికి లేవకండి, ఇక్కడ పక్కన నిలబడి. ఎందుకంటే మనం తిన్నాం, ఆ తిన్న ఇస్తారు మీకు లేవకూడదు. నీళ్ళైతే ఎవరు పోయకండి. మీ చేతితో పాటు గ్లాసు కూడా కడిగి అక్కడ గంప ఉంటుంది, ఆ గంపలో పెట్టండి. ఆ టేబుల్ ఉంటే ఆ టేబుల్ పైన పెట్టండి. ఎక్కడ పడితే అక్కడ చేతి కడిగి అక్కడ పెట్టండి. ఇటు కొంతమంది అటు కొంతమంది లేదు. గంపలు ఉంటాయి అక్కడ బయట కూడా గంపలు పెట్టారు, గంపలు పెట్టండి. స్వామి అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఇది నేర్చుకోవాలి. ఇప్పుడైతే రావు కదా, ఇస్తారు వీటికి ఒకటి. ఈ ముచ్చట చూసిండ్రు కదా, ఈ గుళ్ళో జరిగే ముచ్చట్లు ఎట్లా చూసిరు కదా. మరి ఇలాంటి ఉంటా. అందరికీ రామ్ రామ్.